నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ వెన్న ముద్దలు స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మరి ఈ వెన్న ముద్దల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలేంటో మంచి మంచి టిప్స్తో మరైతే మీ ముందుకైతే తీసుకువచ్చేసాను. మరి ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా స్వీట్ తయారు చేసుకోవాలంటే కావాల్సింది పాకం. మరి పాకం అయితే ముందు రెడీ చేసేసుకుందాము. నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి ఒక కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నాను. 1.5 కప్ అయితే షుగర్ తీసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ 350 గ్రాములండి పంచదార తీసుకుంటున్నాను. ఈ కప్పు ఒక కప్పు వచ్చేసరికి మనకి 250 గ్రాములు. అలాగే 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 350 గ్రాములు పంచదార అయితే తీసుకున్నాను. దీంట్లో ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. మీకు కప్పు కొలతతో చెప్పాలంటే కప్పుతో ఒక అరకప్పు అయితే వాటర్ వేసుకోవాలి. ఇది స్టవ్ వెలిగించేసుకొని ఇది మరగనివ్వాలి. మీకు ఇందులో నచ్చితే యాలకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే యాలకులు వేయడం లేదు. ఇప్పుడు అదే కప్పుతో నేనైతే మైదాపిండి తీసుకుంటున్నాను. మైదాపిండి 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ మైదాపిండి నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. కానీ స్వీట్ అనేసరికి మైదా బాగుంటుంది కాబట్టి నేనైతే మైదాపిండే తీసుకుంటున్నాను. 1.5 కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మైదాపిండిలో కాస్తంత నెయ్యి కానీ, అలాగే బటర్ కానీ, ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. మీకు ఒకవేళ మంచి గుల్లగా రావాలనుకుంటే కనుక డాల్డా కూడా వేసుకోవచ్చు. డాల్డా వేసుకున్నా కూడా మంచి గుల్లగా వస్తాయండి. నేనైతే ఇక్కడ 2 గరిటెలు అయితే నెయ్యి వేసాను. నెయ్యి బాగా కాగబెట్టుకుని అయితే వేడివేడిగా ఉన్నదైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వెంటనే చేతితో కలిపితే చెయ్యి కాలుతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా ముందు స్పూన్తో కలిపేసి ఆ తర్వాత చేతితో అయితే పిండిని బాగా కలుపుతున్నాను. చూడండి, ఇలాగైతే నెయ్యి పిండి బాగా కలవాలి. ఇలా కలిసిన తర్వాత మనం ఇది ముద్దగా చుట్టుకుంటే ఇలా ముద్దగా రావాలి. ఇటువంటి సమయంలో మనం ఇందులో కొంచెం అయితే తినే సోడా వేసుకోవాలి. తినే సోడా ఒక 2 చిటికెళ్ళు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 చిటికెలు అంటే ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మంచి గుల్లగా అయితే వస్తాయి. ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఒక గంట పాటు అయితే పిండిని పక్కనైతే పెట్టేయడం వల్ల పిండి బాగా నాని మనకి వెన్న ముద్దలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నాను. చూడండి, ఇలా పిండిలో వాటర్ పోసుకుంటూ సమానంగా చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగాను ఉండకూడదు, అలాగని మరీ పిండి జారుగా కూడా ఉండకూడదు. ఇది మనకి చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుతూ ఇలా మంచి ముద్దగా అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కలిపే విధంగా వాటర్ సరిపడా చూసుకుంటూ అయితే పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా మర్దన చేసుకోవాలండి. మనం నెయ్యి వేసాం కాబట్టి పిండి అనేది మంచి గుల్లగా అయితే వస్తుంది. నానబెట్టుకుంటే పిండి అనేది మనకి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు కలుపుకున్నప్పుడు కొంచెం ఇలా ఉన్నా కూడా తర్వాత నానిన తర్వాత పిండి అయితే మనకి మంచి సాఫ్ట్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత అయితే పెట్టేసి దీనిని ఒక గంట పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పిండిలో ఉన్నది మాయిశ్చరైజర్ అంతా కూడా బయటకు వచ్చి చక్కగా పిండి అయితే నానుతుంది. చూసారా, ఇలా అయితే కలిపేసుకోవాలి. దీనిపైన ఎటువంటి ఆయిల్ కూడా ఇంకా యూజ్ చేయకూడదు. డైరెక్ట్గా పిండి మీద ఇలా మూత అయితే పెట్టేసి పిండి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, షుగర్ అయితే పాకం పెట్టేసాం కదా, ఇది అయితే ఇలా మరుగుతుంది. మనకి పంచదార పాకం అనేది ఒక తీగ రావాలండి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా తయారైనట్లు. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఈ విధంగా గరిటె తీసుకుని అది ఇలా వేలుతో అయితే టచ్ చేసి చూడాలి. ఇలా చూసినప్పుడు చూడండి, ఇక్కడ 2 వేళ్ళని ఇలా అన్నప్పుడు ఒక తీగ ఫామ్ అవ్వాలి. అప్పుడైతే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు. అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మరిగినా కూడా పాకం అనేది గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా అయితే రావాలి. ఒక తీగ వస్తే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో నేనైతే ఒక అర స్పూన్ వరకు నిమ్మరసం అయితే వేస్తున్నాను. నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం అనేది ఎంతసేపు అయినా సరే మనకి ఇలాగే ఉంటుందండి, గట్టిపడకుండా చక్కగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ నిమ్మరసం కలిపేసి ఒకసారి స్పూన్తో అయితే కలిపేసాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అయితే
చూడండి ఒకసారి చక్కగా పిండి అయితే నానిపోయింది. దీనిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని బారుగా రోల్ మాదిరిగా తయారు చేసుకుని చాకుతో అయితే కట్ చేసుకున్నట్లయితే వెన్న ముద్దలు అయితే వచ్చేస్తాయి. పిండిని ఒకసారి చేసుకునే ముందు ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే పిండి అనేది మనకి చక్కగా సాఫ్ట్గా అయితే అవుతుంది. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలాగా చపాతీ పీట మీద కానీ లేదంటే కింద ప్లాట్ఫామ్ పైన కానీ దీనిని ఇలాగా బారుగా అయితే తయారు చేసుకోవాలండి. చూడండి, మన వేలంతా లావుగా అయితే చేసుకుని ఇట్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకున్నట్టయితే చక్కగా ఇవి వెన్న ముద్దలుగా వస్తాయి. మనకి నూనెలో వేసిన తర్వాత ఇవి చక్కగా లావుగా వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చూసారా, దీనిని కొంచెం మరి బారుగా అయింది కాబట్టి ఇలాగ రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలి. ఒకవేళ ఇలా వేసేసినా కూడా మనకి చక్కగా వెన్న ముద్దలు అనేవి మంచిగా వస్తాయండి. చూసారా, ఇదే మాదిరిగా అన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. చూసారా, ఇలా అయితే అన్నీ తయారు చేసేసుకున్నాను. నేను ఇలా కట్ చేసేసుకుని ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మరి వేడవనివ్వకూడదండి. వేడవనివ్వకుండా కొంచెం వేడవగానే మనం తయారు చేసి పెట్టుకున్న వెన్న ముద్దలు అయితే అందులో వేసేసుకోవాలి. మరీ వేడైనట్లయితే మనం వేసిన వెన్న ముద్దలు లోపలంతా ఉడకవండి. కాబట్టి ఈ ఆయిల్ని కొంచెం వేడవగానే వేసినట్లయితే ఇదంతా కూడా లోపల ఉడుకుతూ పైకి అయితే తేలిపోతాయి. అటువంటప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని జాగ్రత్తగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగైతే చూడండి, చిన్న మంట మీద పెట్టగానే ఇవన్నీ కూడా పైకి అయితే చక్కగా తేలిపోయాయి. మనం బాదుషాలైనా కాజాలైనా వెన్న ముద్దలైనా ఇదే మాదిరిగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా ఆయిల్ని ఎక్కువ హీట్ అవ్వనివ్వకుండా కొంచెం వేడవగానే వేసుకున్నట్లయితే ఇవి ఇలా పైకి తేలుతాయి. అప్పుడే మనకి గుల్లబారుతున్నాయని అర్థం. చూసారా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవడం వల్ల ఇవి లోపలకంటా వేగి మంచిగా క్రిస్పీగా అయితే తయారవుతాయి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చూడండి, మనకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఎంత పెద్దగా వచ్చాయో చూసారా. చాలామంది స్వీట్ హోమ్లో వీటిని ఇష్టంగా కొనుక్కుని తింటూ ఉంటారండి. మరి మనమైతే ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటాయి. అలాగే కావాల్సినన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి దగ్గర దగ్గర నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చక్కగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి చేసుకుంటే పిల్లలకి రోజు ఈవినింగ్ టైంలో అలాగే పెద్దవాళ్ళైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకుని తినడం వల్ల చాలా బాగుంటుంది కదా. చూసారా, ఈ విధంగా అయితే మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకుని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలాంటివి వేయించుకున్నప్పుడు మనం ముందుగా పాకంలో అయితే వేయకూడదండి. వేసినట్లయితే ఈ వేడికి పాకం అయితే గట్టిపడిపోతుంది. కాబట్టి ఇవి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే పాకంలో వేసుకున్నట్లయితే మంచిగా పాకం పీల్చుకుని చక్కగా టేస్టీగా తయారవుతాయి. చూసారు కదా, మన వెన్న ముద్దలు అయితే రెడీ అయిపోయాయి. ఇదే మాదిరిగా మిగిలినవన్నీ కూడా వేయించేసుకోవాలి. ఈ విధంగా జాలి గరిటెతో అయితే అన్నీ తీసేసుకోవాలి. ఆయిల్ అనేది రాకుండా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా మంచి రంగు వచ్చే వరకు అన్నీ సమానంగా ఒకే కలర్లో ఉండేటట్టు అయితే వేయించుకోవాలి. జాగ్రత్తగా అయితే వేయించుకోవాలండి. ఇదిగోండి, నేనైతే అన్నీ వేయించేసాను. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో. లోపలంతా కూడా మంచి గుల్లగా వచ్చాయండి. చూడండి ఒకసారి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో. చూసారా, ఇవి మనం పాకంలో వేయలేదు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నాయండి. నేను విరపడానికి ట్రై చేశాను కానీ కాలింది నాకు. అందుకనే నేను ఇంకా విరిపి చూపించలేదు మీకు. చూడండి ఒకసారి, మనకి ఇవి షుగర్లో వేయగానే మంచి కలర్ఫుల్గా అయితే వస్తాయి. అలాగే గుల్లగా కూడా తయారవుతాయి. చూడండి ఒకసారి, మంచి షేప్లో అయితే చూడండి. లోపల అయితే చూడండి ఈ విధంగా హోల్ కూడా పడింది. అంటే చక్కగా గుల్లగా వచ్చాయి. ఈ విధంగా అన్నీ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ పాకంలో అయితే ఇవి వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకోవచ్చండి, పట్టేస్తాయి. మీకు గిన్నె చిన్నగా అనిపిస్తే కనుక పెద్ద గిన్నెలో కూడా మార్చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ వీటిని ఇలా కలుపుకోవాలి. మనకి వేసిన పాకానికి అలాగే తీసుకున్న పిండికి పర్ఫెక్ట్గా కొలత అనేది సరిపోతుందండి. మరి ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, సమానంగా ఉంటుంది.
1.5 కప్పు పంచదార అలాగే 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా, మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటూ పాకంలో ములిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి వెన్న ముద్దలు. ఇదే మాదిరిగా కాజాలు తయారు చేసుకోవడం కూడా ఇంతేనండి. దీనినే కాజాలు కూడా తయారు చేసుకోవచ్చు ఇదే పిండితో. చూసారా, మన వెన్న ముద్దలు అయితే చక్కగా తయారయ్యాయి. ఈ విధంగా అన్నీ వేసి పంచదార పాకంలోకి డిప్ చేసేయాలి. ఇవి ఒక అరగంట పాటు ఇలా వదిలేసినట్లయితే పాకం అనేది బాగా పీల్చుకుని చక్కగా టేస్టీగా తయారవుతాయి. చూసారా, నేనైతే అన్నీ కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. నాకైతే పాకం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా అయితే వెన్న ముద్దలు రెడీ అయిపోయాయి. మరి మీకు వీడియో నచ్చిందా? నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇదే కొలతలతో చేసినట్లయితే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. నేను అన్నీ కూడా వేసేసాను. ఈ గిన్నె అయితే కొంచెం నాకు ఇరుకుగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే వేరొక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేస్తాను. ఈ పాకం అంతా ఉంది కదా, మనం ఒక బాక్స్లోకి అయితే వేసేసుకుందాము. ఇదిగోండి, బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను. మిగిలినవన్నీ కూడా ఇందులో వేసేసి ఆ తర్వాత పాకంలో వేసినవి కూడా దీనిపైన వేసేసినట్లయితే పైన పాకం కింద వాటిలోకి అంతా వెళ్ళి చక్కగా పాకం పీల్చేసుకుంటాయి. మన వెన్న ముద్దలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, నేను ఇక్కడ 2 కప్పుల పిండికి మనకి ఎన్ని వచ్చాయో చూసారా? దగ్గర దగ్గర ఒక అర కేజీ పైనే వచ్చాయండి వెన్న ముద్దలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, అంతేనండి, చాలా సింపుల్గా వెన్న ముద్దలు అయితే రెడీ చేసేసుకోవచ్చు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి.